ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్తు తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎలాగ సాధ్యపడుతుందండి? ఎన్నో సమస్యల్లో ఉన్నాం కదా, ఎంతో శ్రమలో ఉన్నాం కదా, దిక్కుతోచని స్థితుల్లో, వ్యతిరేకతల్లో, కష్టాలలో, నష్టాలలో, శ్రమల్లో, దిగబడిపోయిన అంధకారం వంటి పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభువా, ఎలా సాధ్యపడుతుందయ్యా అనేటువంటి ప్రశ్న మన హృదయాలను వేధిస్తూ ఉంటుంది. అయితే భక్తుడు కూడా వీటన్నిటిలోనే మాట్లాడుతూ ఉన్నాడండి. తాను సమస్తము సమృద్ధిగా ఉన్నప్పుడు ఈ మాట చెప్పలేదు, కానీ ఆ యొక్క ప్రతి పరిస్థితిలో నిలబడి వాటిని దాటిన భక్తుడు మాట్లాడుతున్న మాట ఇది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆయన యొక్క చెట్లు పూయకుండిన ఆ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వ్యతిరేకతల్లో మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి మనం కూడా అలాగుండాలనే దేవుడు ఈరోజు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, సర్వ సృష్టికర్త యందు మన హృదయాన్ని నిలిపి విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో సంతోషం తప్పక ఉంటుందని, మన సంతోషాన్ని ఎవ్వరూ తీసుకోవడానికి అర్హులు కాదని, అసలు అట్టి అవకాశమే లేదని మరి భక్తుడు చెప్పకనే లోతైన విషయాన్ని చెబుతూ ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, శ్రమలో ఉన్నావో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆ పరిస్థితులన్నిటిని మరచి దేవుని సన్నిధిలో నిలబడి ఆయనకు కృతజ్ఞత చెల్లించి సంతోషిస్తూ అడుగులు ముందుకు తప్పకుండా నీ యొక్క మరి ఆ యొక్క స్థితి, నువ్వు కష్టం ఉన్నా సరే దేవుని యందు ఆనందిస్తే నీ కష్టాన్ని తీసి ఆ ఆనందాన్ని స్థిరపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. అంతేకాని కష్టంగా ఉన్నట్లే, ఇరుకులో ఉన్నట్లే, శ్రమలో ఉన్నట్లే కృంగిపోయి, నలిగిపోయి, వేసారిపోయి, దేవుణ్ణి దూషించుకుంటూ మనం కూడా ఏంటి బ్రతుకు అని అనుకుంటే మనం కూడా మన దైనందిన వ్యక్తిగత జీవితాల్లో భౌతికంగా దాన్నే చూస్తాం. కానీ శ్రమలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, వ్యతిరేకతలో నువ్వు గనక వాటన్నిటినీ చాలా ఈజీగా పక్కన పెట్టి ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థించి సంతోషంగా నీ యొక్క సమయాన్ని గడుపుతూ సంతోషంగా ప్రతిదీ కూడా దేవునికి అప్పగించి చాలా తేలికగా నువ్వు ప్రయాణిస్తూ ఉంటావో, నువ్వు ఎలాగైతే ప్రయాణిస్తున్నావో దాన్ని ఆయన స్థిరపరుస్తారు. నువ్వు శ్రమలు ఈదుకుంటూ భారంగా ప్రయాణిస్తే అదే నీ జీవితాన్ని వెళ్తుంది. అలా కాకుండా దేవుని యందు సంతోషిస్తూ భారాలను పక్కన పడేసి చాలా తేలికగా నువ్వు నడుస్తూ ఉంటే దానిని దేవుడు స్థిరపరిచి నీ యొక్క మరి క్రియను ఆయన స్థిరం చేసి దీవెన ఇస్తానని మాట్లాడుతున్నారు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిద్దాం. ఎందుకంటే భక్తుడు చేసి చెప్పాడు కాబట్టి మనం కూడా చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును అంటున్నాడు భక్తుడు. అయ్యా, మా పరిస్థితులు ఎలాగున్నా వాటన్నిటినీ పక్కన పెట్టి మా యొక్క దైనందిన జీవితాలలో ఆనందిస్తూ మా భారాలను సులువు చేసుకుని నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. మేము అలాగనే ఉంటే ప్రభువా, నిజంగా భౌతిక జీవితంలో వాటన్నిటిని సులువు చేసి మా కార్యాలను మీరు సఫలపరుస్తానని లోతైన విషయాన్ని తెలియపరిచినందుకు వందనాలు. ఈ వాక్యం ఎవరికి అర్థమైందో, ఈ మర్మం ఎవరు గుర్తించారు ప్రభా, వారు మీ యందు బలముతో సంతోషించి మీ గొప్ప కార్యాలు చూదురు కాక. ప్రభు, ఈ పరిచర్యకు సహకరించే వారిని దీవించండి, మీ చేతికి అప్పగిస్తున్నాం.
చేసిన ప్రార్థనకు దేవునిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమును సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చేత మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.